ఏంటంటే ఆటో వాళ్ళు గలీజోళ్ళు తాగుతారు తిరుగుతారు. చాలా మంది బయట టాక్ ఏంటంటే ఆటో వాళ్ళు చిల్లరగాళ్ళు రౌడీగాళ్ళు అని బయట టాక్ ఉంటుంది. మన 5 ఏళ్ళు మన చేతుకు ఒకటేలాగా ఉండవు. ఆ ఊరు వాళ్ళు కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఊరు పొలిమేర దాటినామంటే హైదరాబాద్ బతకడానికి వచ్చి ఇక్కడ ఈ త్యాగం చేస్తున్నా. బిగ్ బాస్ లోకి వెళ్ళాలన్న పట్టుదల నాలో ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మీకు ఎలాంటి ఒక మంచి పర్సన్, సపోర్టివ్ పర్సన్ కానీ నేను తీసుకెళ్తానే హెల్ప్ చేస్తా అనే వ్యక్తి ఎవరు తగలలేదు? కానీ మమ్మల్ని హై లెవెల్ వాళ్ళు మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేదు. ఫ్యామిలీని పోషించడానికే నేను ఆటో ఫీల్డ్లోకి వచ్చాను. ఖచ్చితంగా పేదవాళ్ళు పంపాలి నన్ను. యాక్చువల్ నా 3G ఫోన్ కాబట్టి వీడియో అయితే అప్లోడ్ కాలేదు, వాళ్ళు ఇంకా ఓపెన్ కాలేదు. అడ్డమిన్ పనిచేసి ఫోన్ అయితే కొన్నా. కామెంట్ మ్యాన్గా బిగ్ బాస్కి వెళ్ళాలన్న పట్టుదల అయితే ఉంది. అంటే ఇంట్లో పరిస్థితిలో నేను పని చేస్తే ఇంట్లో తల్లిదండ్రుల కడుపు నిండుతుంది. ఆటో పల్టీ పడి మా నాయన కాళ్ళు ఎరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఆపరేషన్ చేయాలన్నా కానీ నా దగ్గర డబ్బులు లేవు. నేనేమంటా అంటే ఎవరి టాలెంట్ ఎవరిలో ఎంత ఉందో మనం గుర్తించలేము. ఫస్ట్ రీసెంట్గా జరిగిన ఈ ఆడిషన్ కాల్లో శ్రీజ అనే ఒక అమ్మాయిని నవదీప్ గారు పల్లెటూరు నుంచి 2 బ్యాగులు ఊపుకుంటూ వచ్చావు అని చెప్పి ఒక చిన్న కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. పల్లెటూరులో సంపాదించలేకపోతే అన్నము బియ్యము పప్పు కూరగాయలు లేకపోతే మనం ఎక్కడ? నవదీప్ సార్ ఇట్లా ఎందుకు అన్నాడు అంటే సార్ అట్లా ఏ ఉద్దేశంతో అన్నాడో నాకే తెలియదు. నా జీవితంలో గుర్తుండిపోయేది ఒకటేనా, నేను అక్కడ ఉండలేని పరిస్థితి. ఆడు మ్యాక్సిమం నా కోసం 130 కిలోమీటర్లు వచ్చాడు బండి తీసుకుని.